హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ బియ్యం పిండి చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, షాప్ స్టైల్లో చెగోడీలు అనేవి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. మరి ఇంత క్రిస్పీ టేస్టీ పర్ఫెక్ట్ చెగోడీలను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పులో 2.5 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ని వేసి నీళ్లను వేసుకొని 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని 4 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీకు సరిపడ్డ క్వాంటిటీని మీరు తీసుకోండి. ఇప్పుడు 4 కప్పుల బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల నీళ్లను వేసుకుందాం. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న మూంగ్ దాల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ వాము, అలాగే రుచికి సరిపడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక పొంగు రావాలి. ఇలా వచ్చిన తర్వాత ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని వెంటనే మొత్తం పిండిని కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలి. ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైనుంచి పక్కన పెట్టి దీన్ని చల్లార్చుకోవడం కోసం మూత మూసి పక్కన పెట్టాలి. ఇది కాస్త చల్లారింది అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండినంతా కూడా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం పిండిని కలుపుకుందాం. ఇలా స్టార్టింగ్లో మనకు పొడి పొడిగా కనిపిస్తుందే తప్ప కలుపుతూ వెళ్తే ఇది ఒక టైట్ డో లాగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ విధంగా రోల్ చేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో థిన్గా రోల్ చేసుకుందాం. చూశారు కదా, నేను ఇక్కడ ఈ విధంగా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని రింగ్ షేప్లో రౌండ్గా చుట్టుకుందాం. ఇలానే అన్ని చెగోడీలను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన అన్ని చెగోడీలను ఒక బౌల్లో వేసుకుందాం. ఇవి ఒకదానికొకటి స్టిక్ అవ్వవు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో నూనెను హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ చెగోడీలను ఫ్రై చేసుకుందాం. ఇలా నేను తయారు చేసిన అన్ని చెగోడీలను కూడా ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లో చెగోడీలను ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే చెగోడీలను కలపకూడదు. వేసిన 2 నిమిషాల తర్వాత దీన్ని వేరే వైపుకు టర్న్ చేసుకోవాలి. వెంటనే వేరే వైపుకు టర్న్ చేయడం వల్ల చెగోడీలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో రావు, విరిగిపోతాయి. సో ఇలా అంతా కూడా చెగోడీలన్నీ కూడా బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెగోడీలు అనేవి త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం మధ్యలో కలర్ని చూస్తూ ఫ్రై చేసుకోవాలి. చెగోడీలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం. ఇలానే అన్ని చెగోడీలను తయారు చేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ క్రిస్పీ చెగోడీలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.